డ్రై ఫ్రూట్స్ పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, చాట్ మసాలా పొడి, నెయ్యి, ఉప్పు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు, తందూరి మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా పొడి, కారం, ధనియాల పొడి. డ్రై ఫ్రూట్స్ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఉప్పు, చాట్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత దీనిలో కొద్దిగా పెరుగు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కసూరి మేతి, తందూరి మసాలా కూడా వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టాలి. ముందుగా ఈ పన్నీర్ ముక్కల్లోనే కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా కారం, అలానే కలర్ క్యాప్సికమ్ ముక్కలన్నిటిని క్యూబ్ లాగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటికి కూడా మసాలా బాగా పట్టేలాగా కలిపి ఒక పెద్ద టూత్ పిక్ తీసుకొని ఒక పన్నీర్ ముక్క, ఒక కలర్ క్యాప్సికమ్ని అలా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకొని ఆ పుల్లలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా బటర్ వేసి ఈ పన్నీర్ ముక్కలన్నిటిని అన్ని వైపులా కాలేలాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ పన్నీర్ టిక్కా రెడీ.